ఇక్కడ ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా రాధాకృష్ణన్ అని ఒక వార్త చూడొచ్చు మనం. ఎన్డీఏ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఇక్కడ మహారాష్ట్ర గవర్నర్ పేరును ఖరారు చేసింది బీజేపీ అధిష్టానం. మరి ఈయన ఎక్కడికి చెందిన అంటే ఏ రాష్ట్రానికి చెందిన అన్నప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెందినటువంటి బీసీ నాయకుడు ఆయన. రైట్, తమిళనాడుకు సంబంధించినటువంటి ఆర్ఎస్ఎస్ పునాదులు ఉన్నటువంటి నాయకుడు, బీజేపీ నాయకుడు. ప్రస్తుతానికి మహారాష్ట్ర ఇన్ఛార్జ్ గవర్నర్గా పనిచేస్తున్నాడు ఆయన. గతంలో ఒక్కసారి చూద్దాం, రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందిన మాజీ ఎంపీ, తెలంగాణ గవర్నర్ గాను కొన్నాళ్ళు అదనపు బాధ్యతలు చూసిండు. అట్లాగే ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘకాలంగా అనుబంధం కాబట్టే ఆయనకు ఉపరాష్ట్రపతి వస్తుంది. ఆర్ఎస్ఎస్తో సుదీర్ఘ అనుభవం ఉంది కాబట్టి అందులో పనిచేసింది. కాబట్టి ఆర్ఎస్ఎస్తో పనిచేయకుండా ఈటల రాజేందర్ లాగానో డీకే అరుణ లాగానో ఇంకోరిలాగానో వస్తే లాస్ట్ సీటే ఉండేది. ఉపరాష్ట్రపతి కాదు కదా, ఎమ్మెల్యే కూడా అయ్యుండేటోడు కాదు. వచ్చే ఏడాది తమిళనాడు శాసనసభ ఎన్నికలు వ్యూహాత్మకంగా ఎంపిక చేసిన కమలం పార్టీ ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతిస్తాయని అంచనా. ఇండి కూటమిలోని డిఎంకే వ్యతిరేకించదనే యోచన. తమ అభ్యర్థిపై నేడు నిర్ణయం తీసుకున్న విపక్షాలు. మొత్తం మీద ఎక్కువ సీట్లు బీజేపీకి ఉన్నాయి కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. పైగా తమిళనాడుకు సంబంధించి రాబోయే ఇంకొక సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి, శాసనసభకు సంబంధించి ఎన్నికలు ఉన్నాయి. అక్కడ బీజేపీ ఒక సీటు కూడా గెలుస్తలేదు, ఎంపీ గెలుస్తలేదు, ఎమ్మెల్యే గెలుస్తలేదు. మొన్న ఎంపీ ఎన్నికలలో 0 అట్లా ఉంది. కాబట్టి అక్కడి నుంచి వెళ్ళి ఒక బీసీ నేతను, అంటే దేశవ్యాప్తంగా బీసీ మూవ్మెంట్ వస్తుంది కాబట్టి ఆ బీసీ మూవ్మెంట్ను క్యాచ్ చేసుకోవడానికి, బీసీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి, మాకు బీసీల మీద ప్రేమ ఉంది అని చెప్పుకోవడానికి ఈ బీసీ అభ్యర్థి అయినటువంటి ఈ వ్యక్తిని, రాధాకృష్ణన్ని ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా వాళ్ళు నామినేట్ చేస్తున్నారు. అయితే తమిళనాడుకు సంబంధించి ఆ తమిళనాడు పార్టీ ముఖ్యమంత్రి కూడా సపోర్ట్ చేస్తాడేమో మహారాష్ట్రం అని ఈ విషయాన్ని తెర మీదకి తీసుకొచ్చారు.